మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందామండి. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. చదివే వాళ్ళు ఎవరు లేరండి? కాదండి, 18వ అధ్యాయం మొదటి వచనం లూకాసు వార్త. వారు విసుకక నిత్యము చాలు చాలు చూడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బడి చెబుతున్న మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని నుటకు వారితో ఆయన ఈ ఉపమానం చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు వారితో ఈ ఒక ఉపమాన రీతిలో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. అలాగే ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆ విధవరాలు అంటుంది, ఆమె యొక్క జీవితంలో ఒక పరిస్థితిలో ఆమెకి న్యాయం తీర్చమని అడుగుతుంది. అంటే ఆ యొక్క ప్రతివాదికి ఆమెకిని ఒక పరిస్థితి, వారి జీవితాలలో ఏదో ఒక సమస్య చేత వారు సతమతమవుతున్న పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్న మాటలో, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను, గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను భయపడక దేవునికి భయపడక, అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిలో చెబుతున్న మాటలు బట్టి, ఒక న్యాయాధిపతి తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే దేవునికి భయపడకుండా ఉన్నాడు. 2, మనుషులను లక్ష్య పెట్టిన వాడు కాదు. ఇతని స్థితి ఎలాంటిదంటే, ఆ పట్టణంలో ఉన్నాడు, అదే పట్టణంలో ఒక విధవరాలు నాకు న్యాయం తీర్చయ్యా అంటుంది. ఇక్కడ ఈ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె మాటి మాటికి వస్తూ అతని జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి ఆమె ఆ యొక్క వ్యక్తిని నాకు న్యాయం తీర్చాయా అని ప్రతిసారి వస్తూ ఉంటే, ఆయన హృదయంలో తన జీవితంలో అనుకుంటున్నాడు, నేను మనుషులకి లక్ష్య పెట్టిన వాడిని కాదే, దేవునికి భయపడిన వాడిని కాదే, అయినా ఈ విధవరాలు నా నిద్రకి తొందర పెడుతూ ఉంది అని ఆమెను చూసి, ఇక ఈమె నన్ను గోజాడకుండా ఉన్నట్లు ఈమెకి న్యాయం తీరుతున్నానని అనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు బట్టి చెబుతున్న మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాట, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా?
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయంలోనే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తాను ఏర్పరచుకొనిన వారు, దేవుడు ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు మొరపెట్టిన ఎడల ఆయన న్యాయము తీర్చడా అంటున్నాడు. ఈ న్యాయాధిపతి అంటున్నాడు. ఈ కఠిన బారిన హృదయము కలిగిన వ్యక్తే ఇతడు తన జీవితంలో దేవుణ్ణి భయపడిన వాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టిన వాడు కాదు. కానీ ఈ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితి ఏ స్థితిలోనికి నడిపించబడుతుందో, ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏ స్థితిలో అతని జీవితం కనపడుతున్నా, కానీ ఇక్కడ అతని మొర్రపెట్టిన మొరను బట్టి, అతనిని గోచాడుతున్న పరిస్థితిని బట్టి, మాటి మాటికి ఆ వ్యక్తిని మొరపెట్టిన దాన్ని బట్టి తన హృదయము కఠిన బరిగిన హృదయమును మార్చగలిగిన దేవుడు ఇక్కడ అంటున్నమాట, తాను ఏర్పరచుకునిన వారిని దీవారాత్రులు మొరపెట్టిన యెడల ఆయన న్యాయం తీర్చగలిగిన దేవుడు. ఆయన న్యాయం తీరుస్తానంటున్నాడు, త్వరగా న్యాయం తీరుస్తానంటున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏం చేయాలి అంటే మాటి మాటికి అంటే ఆయనను వేడుకుంటూనే జీవిస్తూ నడిపించబడాలి. అంటే విసుక్కక ప్రార్థన చేయుచుండవలెను. మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో నడిపించబడతామంటే, మనకి బాగా ఇష్టం ఉంటే దేవుని సన్నిధిలో నడిపించబడతాం, కష్టమైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరిగే పరిస్థితులు కనబడతాయి. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించుట మనం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుట నేర్చుకోవాలి. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ 18వ అధ్యాయంలో అంటున్న మాట, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఈ ఉపమానము చెబుతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏ వ్యక్తుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన యొక్క వాక్కులు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటే, ఒక యాకోబు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను అంటున్నాడు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతానని తన యొక్క దూతతో పోరాడి జయము పొందిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడినా దేవుని సన్నిధిలో ప్రార్థించుట నేర్చుకొని ఆ సమస్యలలో మన జీవితాలు నిసుక్కక నిత్యము ప్రార్థిస్తూ ఉంటే తగిన సమయంలో దానికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని జీవితాలలో ఏ విధమైన స్థితులు కలిగి ఉంటాయంటే, అవి త్వరగా న్యాయం తీర్చడానికి అనుకూలముగా పరిస్థితులు కలిగి ఉండవు. కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని నెలలు పడతాయి, కొన్ని రోజుల్లోనే న్యాయం తీర్చగలిగిన ఆలకించగలిగినదిగా మార్చబడుతుంది. కానీ వీటిలో మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఒక నిరీక్షణతో కొనసాగించబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన సన్నిధిలో స్తుతించుట నేర్చుకుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థించుట నేర్చుకుంటూ, ఆయన సన్నిధిలో మనం గోజాడుతూ ఉంటే తగిన సమయంలో తనకి ప్రతిఫలం అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నమాట, తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రులు మొరపెట్టిన యెడల న్యాయము తీర్చడా, త్వరగా న్యాయము తీరుస్తాడు అంటున్నమాట. వీరి కొరకే కదా దీర్ఘశాంతము చూపుచున్నానని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, అంటే మన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని, మన జీవితంలో ఉన్న ఈ యొక్క ప్రార్థనను విడిచిపెట్టి తిరగకూడదు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే జీవితాల్లో నడిపించబడాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, కృంగిపోయిన జీవితాలే కానీ, సంతోషంగా ఉన్న పరిస్థితులే కానీ, ఏ స్థితిలో ఉన్నా మనం దేవునిని విసుక్కక మనం నిత్యము ప్రార్థన చేయవలనని, అంటే విసుక్కు చెందక కొన్ని మంది పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క స్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు వచ్చే సమయంలో ఒక దినమున వస్తారు, ఒక సమయంలో వస్తారు. ఇంకా వీటిలో ఎగస్ట్రా అయితే వారి జీవితాల్లో
ఏ స్థితిలో నడిపించబడతాయి, ఎంత సోపు చెబుతారు అని కొన్ని మంది జీవితాల్లో ఈ ప్రార్థన నిర్లక్ష్యపరుచుకుంటూ ఉంటారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడంటే శ్రమల పాలైపోయాడు. తన జీవితంలో ఏ పరిస్థితి అంటే మరణకరమైన తనకి కలిగినవన్నీ ఏమైపోతున్న పరిస్థితిలో కనబడుతున్నాడు. కానీ ఆయన నామమును స్తుతిస్తూనే, ఆయన నామమును గణపరుస్తూనే ఉన్నాడు. అతనికి కలిగినవన్నీ కోల్పోతున్న పరిస్థితి మనకు తెలిసిన వ్యక్తే ఏబు గారు. ఏబు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప విశ్వాసముతో కొనసాగించబడుతున్నాడు. ఆ విశ్వాసం ఎలాంటిదంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే ఒక్కొక్కరు చెబుతున్న మాటను బట్టి తన గుండె బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ఒక్కొక్కరు వచ్చి చెబుతున్నారు, అయ్యా నీకు కలిగిన వారిలో నీకు కుమార్తెలు కలిగిన వారందరూ నాశనం అయిపోయారయ్యా, అక్కడి నుంచి నేను ఒక్కడిని మాత్రం మిగిలొచ్చాను చెప్పటానికి. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కడు వస్తున్నాడు. ఒక్కొక్క మాట చెప్పే మాటకి గుండె పగిలిన పరిస్థితి కనపడుతుంది. కానీ అతని జీవితంలో దేవుని ఎదుట నిరీక్షణతో కొనసాగించబడుతూనే ఉన్నాడు. అక్కడ అంటున్న మాట, నేను దిగంబరునిగా వచ్చాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. నేను దిగంబరునిగా వచ్చాను, దిగంబరునిగా తిరిగి వెళ్ళిపోదును. యెహోవా నామమునకే స్తుతి కలుగును. యెహోవా ఇచ్చినను యెహోవా తీసుకొని పోయిను. మన జీవితాల్లో ఏం చేస్తామంటే కొన్ని సమస్యలు వస్తే దేవుడు నాకేం చేశాడు, నాకు ఇచ్చిన వారిని పోగొట్టాడు, దేవుడు నాకేం చేశాడు, నాకున్న ఆశీర్వాదాలన్నింటినీ తీసివేశాడు, దేవుడే నాకేం చేశాడు, నాకున్న ఉద్యోగం పోయింది, దేవుడు నాకేం చేశాడు అని ఒక్కొక్క దానిని దేవుడి మీదకి నెట్టే పరిస్థితులు కనబడతాయి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో తన స్థితిని బట్టి నాకు ఇచ్చిన దాన్ని బట్టి యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నాడంటే అతడు అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే అంత నిశ్చయిత మన జీవితాల్లో ఉండాలి. తన భార్య వచ్చి చెబుతుంది, అయ్యా ఆ పరిస్థితి చూస్తే అలా ఉన్న పరిస్థితి ఎలా అంటే తన జీవితంలో పెంకులు తీసుకొని గీక్కుంటున్న పరిస్థితి. తన యొక్క జీవితంలో ఏబు గారు తన స్థితిని బట్టి తన శరీరాన్ని గీక్కుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితుల్లో అంటున్నమాట, అయ్యా ఇంకెందుకయ్యా నువ్వు బ్రతికి ఉండటం ఎందుకు, యథార్థతను విడిచిపెట్టి మరణంగా అంటుంది. అంటే ఈ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆ పరిస్థితిలోకి వెళితే ఆ మాట అనగలుగుతుంది. తన జీవితాన్ని చూస్తుంది కదా, తన భార్య కదా, తనకున్న పరిస్థితిని చూస్తుంది కదా, ఇంకెందుకయ్యా ఈ యథార్థత, దేవుణ్ణి దూషించి మరణంకా అంటుంటే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన అంటున్న మాటలో మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. దేవుడు మనకి అన్నిటినీ అనుగ్రహించాడు, మేలులు బాగానే అనుగ్రహించాడు. ఈ మేలులు తీసుకున్న మన జీవితాల్లో వీటిని అన్నిటినీ అనుభవించాం కదా, అయితే కీడు కూడా అనుభవింపతగదా అంటున్నాడు. అంటే అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న మాటలో ఏబు తన నోటి ద్వారా ఏ పాపము చేయలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏబు తన యొక్క జీవితంలో ఒకే నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. మన జ్ఞాపకం చేసుకుంటే ఏబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనంలో ఉన్న మాట అక్కడ అంటాడు, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా శరీరం చీకిపోయినను నా దేవుణ్ణి నేను చూస్తాను, నా మటుకు మాత్రమే నేను చూస్తాను, మరి ఎవ్వరు కాదు. చూడండి ఎంత గొప్ప నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఒక దేవుని సన్నిధిలో తన జీవితంలో తన యొక్క స్థితి బట్టి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో స్తుతించేవాడిగానే కనబడుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు, యెహోవా నాకు ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ దేవుడిచ్చిన మేలును బట్టి బాగానే అనుభవించాం కదా, మేలుకు కీడు కూడా అనుభవిస్తాం కదా అంటూ ఉన్నాడు కదా. ఇక్కడ ఇతని జీవితంలో ఏ మాత్రము దేవుడిని విడిచిపెట్టిన వ్యక్తిగా కనబడట్లా.
ఇతని స్థితి ఎలా ఉంటుందంటే, ముందుగా తనకు కలిగినవన్నీ ఏమైపోతున్నా అపవాదికి తన చోటుకి ఇవ్వగా, అపవాది తన కంచె ఉన్న ఏబు గారికి ఉన్న కంచె అంతటిని తీసివేయగా, అదే దేవుడు కంచె అంతా తీయగా, అపవాది తన స్థితిని బట్టి తనకు కలిగినవన్నీ నిర్మూలన చేస్తున్నా ఏమాత్రం దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. తర్వాత తన శరీరం మీద కూడా చూపించిన ఆ శరీరంతో కూడా అదే మాట చెబుతున్నాడు. నా శరీరం చీకిపోయినను, నా శరీరం ఈ విధమైన స్థితిలో నడిపించబడినను, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలిచి ఉంటాడు, నేను నా మటుకు నేను చూస్తానన్న కన్నులారా అని చెప్పగలుగుతున్నాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, శ్రమలలో నీ జీవితం నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? బాధల్లో నీ జీవితాన్ని నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవునిని వేడుకుంటున్నావా? నీ యొక్క స్థితిని బట్టి సంతోషముతో నింపబడినప్పుడు బాగానే ఉంటున్నావు. ఎప్పుడైతే నీకు కీడు వస్తే దేవునిని ఆరాధించగలిగిన స్థితిలో నీ జీవితం నడిపించుకుంటున్నావా? నీ జీవితంలో అందరు బాగున్నప్పుడు బాగానే ఉంటున్నావు. నీకు కలిగిన కుటుంబం బాగుంటే బాగానే ఉంటున్నావు. నీ కుటుంబంలో ఎవరికైనా ఏ పరిస్థితిలో, అపాయ పరిస్థితిలో, మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే నీవు దేవుణ్ణి స్తుతించే విధంగా మార్చబడి ఉన్నావా? ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితం ఏ పరిస్థితిలో నడిపించబడుతుంది? నీ స్థితి ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? ఇక్కడ అంటున్న మాట, విసుకక నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించుట వల్ల కావాలని. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించుట నేర్చుకోవాలండి. ఇంతకన్నా భాగ్యం ఇంకా వేరే ఏది లేదండి. ఆయన సన్నిధిలో స్తుతించుట నేర్చుకుంటే చాలు, ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం మన జీవితాల్లో నింపబడతాయి. ఆయన సన్నిధిలో చాలా దాగి ఉన్నవి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నీ కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు ఉన్నవయ్యా అంటున్నాడు. అంటే ఇవన్నీ మనం అనుభవించాలంటే ముందు ఆయనకి వేడుకోవాలి కదా, మనం ఆయన సన్నిధిలో నిలబడాలి కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అంటాడు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము గ్రహించలేని గూఢమైన సంగతులను తెలియజేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడతామో, కానీ ఇక్కడ అంటున్న మాట, మొరపెట్టము, విసుకక ప్రార్థన చేయము, నాకు మొరపెట్టము. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో నేను ఆలకిస్తానంటున్నాడు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో అనేకమైన గూఢమైన సంగతులను తెలియజేస్తున్నాడు దేవుడు. ఒక్కొక్క సేవకులను నిలబెట్టుకుని, ఒక సేవకురాలు నిలబెట్టుకుని ఒక్కొక్క గూఢమైన సంగతులు తెలియజేయబడుతున్నాయి అంటే మనం ఎంత ధన్యులము, మన జీవితాల్లో ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు మనకి. ఈ భాగ్యాన్ని మనం విడిచిపెట్టక దేవుని సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిలో కనిపించినట్లుగా, నిత్యము దేవుని యొక్క సన్నిధిలో స్తుతించినట్లుగా, నిత్యము దేవుని యందు ఆనందించుచు ఆరాధించేవారుగా మన జీవితాలు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతమందిగా దేవుని సన్నిధిలో నడిపించబడిన ఒక్కొక్కరు వేడుకుంటున్న పరిస్థితిని మీరు ప్రార్థన చేయండి అంటే ఎవరు ఒక్కొక్కరు రాని పరిస్థితి కనబడుతుంది. పాడని అంటే ఎవరు ఒకరు రాలేని పరిస్థితి, ఒకళ్ళు ఇద్దరు పాడుతున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చిన ధన్యతనండి, మనకిచ్చిన ఈ భాగ్యం అండి, ఎవరికి లేదు ధన్యత. ఆయన స్తుతించుట ఎలా ఉంది, ఏ దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితులు కనబడుతున్నాయి, కానీ మనకింత ధన్యత ఇచ్చాడే, మనం ఎంత భాగ్యం మనకిచ్చాడే. మనం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని స్తుతించాలా, మనకిచ్చిన ధన్యత చాలది. నీది ఊరికి పోదండి. దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని సన్నిధిలో అవి మనకి ఒక జ్ఞాపకార్థంగా అవి దాచి ఉంచబడతాయి. ఆమేన్, హల్లెలూయా.
నమ్మిన వారు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటిది ఎలా జ్ఞాపకార్థంగా ఉంటాయంటే మనకు తెలిసిన మాటలో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొర్నేలు భక్తిపరుడు ఏం చేశాడు, ఆ భక్తిపరుని యొక్క జీవితం ఏమిటి, ఆ యొక్క భక్తిపరుడితో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క దూత ఏం మాట్లాడుతుంది, అయ్యా నువ్వు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి, నీవు చేసిన ప్రార్థనలు జ్ఞాపకార్థముగా నా సన్నిధిలో ఉన్నాయి అంటున్నాడు కదా. మనం చేసే ప్రతిదీ స్తుతియే కానీ, స్తుతి ఆరాధనే కానీ, మన జీవితాల్లో చేస్తున్న ప్రార్థననే కానీ ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో ఒక జ్ఞాపకార్థంగా చేర్చబడి ఉంటాయి. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుట కానీ, స్తుతించుట కానీ, ఆరాధించుట కానీ నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనకిచ్చిన ఇంత భాగ్యం ఇంకా మన స్థితిని బట్టి మనం ఒక దేవుడు నింపగలిగిన ఆశీర్వాదాలతో నింపుతాడండి. ఒక మాట చదువుకుంటే ఆ మాట కరెక్ట్గా గుర్తులేదు, చెప్తానండి. కీర్తనలు 50వ అధ్యాయం అనుకుంటా. 50వ అధ్యాయం 23వ వచనంలో 22వ వచనం కానీ చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో, దేవునిని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోవును, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను నా దేవునికి స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ స్తుతిలో మన జీవితాల్లో ఉన్నది స్థితిని మార్చగలుగుతుందండి. ఈ స్థుతిలో మన జీవితాలు ఏ స్థితిలోకి నడిపించబడుతుందంటే, నీకున్న ప్రతి పరిస్థితులన్నిటిలోంచి నువ్వు అనుకోవచ్చు ఈ యొక్క సమస్య నుంచి నేను విడిపోలేనని. వాటన్నిటినీ విడిపించగలిగినది ఈ స్థుతి. ఈ స్థుతి నీ జీవితంలో ఉంటే నీ స్థితిగతులన్నిటినీ మార్చగలుగుతుంది. ఒక దావీదు గారి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క స్థితి ఎలాంటిదో మనకు తెలిసింది కదా. మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? విసుకక నిత్యము ప్రార్థించేవారిగా, విసుకక నిత్యము ఆయన సన్నిధిలో స్తుతించేవారిగా, విసుకక నిత్యము ఆయన సన్నిధిలో ఆరాధించేవారిగా మన జీవితాలు ఉండాలి. కనుక మన జీవితాలలో ఈటి భాగ్యాన్ని మనం విడిచిపెట్టుకోగా దేవుని సన్నిధిలో మన స్థితిని బట్టి నిత్యము ప్రార్థించేవారిగా ఉండాలని ఒక కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి ఒక విధవరాలికి న్యాయం తీరుస్తానంటున్నాడు కదా. మరి దేవారాత్రులు మనం ఆయనకు మొరపెట్టిన యెడల ఆయన త్వరగా మనకు న్యాయం తీర్చగలిగిన దేవుడు. మనం ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలలో ఉన్నా విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు మీ యొక్క జీవితాల్లో వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ కృప చేత నా తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అయ్యా మాతో ఒక ఉపమాన రీతిలో మీరు చెప్పిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఒక న్యాయాధిపతి కనబడుతున్నాడు తండ్రి. అతను మనుషులని లక్ష్య పెట్టినవాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు. కానీ నా తండ్రి ఆ యొక్క ప్రాంతంలో ఒక పట్టణంలో నా తండ్రి ఆ యొక్క ఎదవరాలు కూడా ఉన్నది అంటున్నావు. ఆమె అంటుంది, అయ్యా ఆమె నాకు ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతుంది తండ్రి. అయ్యా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మాటికి వెళుతూ తన జీవితంలో న్యాయం తీర్చమని ఒక కఠిన బారిన హృదయం కలిగిన న్యాయాధిపతి వద్దకు పోతూ ఉండగా అయ్యా ఒక దినాన్ని ఆలోచించి ఈమె నా దగ్గరికి రాకుండా ఉండునట్లు నేను కఠినమైన హృదయం కలిగిన వాడిని, మనుషులను లక్ష్య పెట్టిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు, అయినా ఈమె నా దగ్గరకు వస్తుంది, ఇక మాటికి ఈమె గోజాడుకుంటున్నట్లు ఈమెకి న్యాయం త్వరగా తీర్చుతుందని ఆలోచించుకున్నాడు. అలాగే మమ్మల్ని ఏర్పరచుకున్న దానిని బట్టి తాను ఈ దేవుడు ఏర్పరచుకున్న వారిని దీవారాత్రులు మొరపెట్టినలా ఆలకిస్తామని చెబుతున్నావు కదా. త్వరగా న్యాయం తీరుస్తానంటున్నావు కదా. త్వరగా మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు మీరే. కనుక మా జీవితాలు నీ కొరకు నా తండ్రి మా అప్పగించుకుంటూ నిత్యము నీ సన్నిధిలో నా తండ్రి ఏది వచ్చినా నా తండ్రి ఏ స్థితిలో మా జీవితాల్లో అవకాశం వచ్చిన వాటిని మేము విడిచిపెట్టక ఆరాధించేవారిగాను, స్తుతించేవారిగాను, ప్రార్థించేవారిగాను ఉండే కృపను మాకు దయచేయమని
యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.